పలుకుతాం. దేవుడు మనకిచ్చిన ఈ శ్రేష్టమైన మంచి సమయాన్ని మన మనసారా ప్రభువుని స్తుతించగలిగితే, ఆరాధించగలిగితే, మహిమపరచగలిగితే నీ జీవితాన్ని, నీ స్థితిగతుల్ని మార్చగలిగిన దేవుడు నీ పక్షాన గొప్ప మేలులు జరిగించబోతున్నాడు. స్వరమెత్తి అందరం ప్రభువుని స్తుతిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరం ఒకే స్వరంతో ప్రభువుని స్తుతిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రం. మా రాజా మీకే స్తోత్రం. మా ప్రభువా మీకే స్తోత్రమయ్యా. రాజులకు రాజా మీకే స్తోత్రం. ప్రభువులకు ప్రభువా మీకే స్తోత్రం. ఆరాధనకి యోగ్యుడా మీకే స్తోత్రం. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం. స్వస్థపరిచే యెహోవా మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం అయ్యా. సర్వాంతర్యామి మీకే స్తోత్రం. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం. స్తుతులకు కారణభూతుడా మీకే స్తోత్రం. స్తోత్రార్హుడా మీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం. నా నీతి సూర్యుడా మీకే స్తోత్రం. నిజ దేవుడా మీకే స్తోత్రం. లోక రక్షకుడా మీకే స్తోత్రం. ప్రేమా స్వరూపి మీకే స్తోత్రం. ధవలవనుడా మీకే స్తోత్రం. రత్నవనుడా మీకే స్తోత్రం. దయామయుడా మీకే స్తోత్రం. కరుణామయుడా మీకే స్తోత్రం. ఇంతవరకు మమ్మల్ని కంటికి కనుపాపు వలె కాచి కాపాడుచున్న మా దైవమా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రం అయ్యా. మా దేవా మీకే స్తోత్రం. అల్ఫా ఒమేగా మా దేవా మీకే స్తోత్రం. ఆది సంభూతుడా మీకే స్తోత్రం. ఆశ్చర్యకరుడా మీకే స్తోత్రం. ఆలోచనకర్త మీకే స్తోత్రం. బలవంతుడైన మా దేవా మీకే స్తోత్రం. మహిమోన్నతుడా మీకే స్తోత్రమయ్యా. నిత్యము పరలోకములో దేవదూతల చేత పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుని గాన స్తుతి గానం చేత స్తుతింపబడుచున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా దేవా మీకే స్తోత్రం. మా ప్రార్థనలకు ఇస్తున్న మా దైవమా మీకే స్తోత్రం. మా స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా దేవా మీకే స్తోత్రం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. అందరం స్తుతిద్దామండి. ఎవ్వరు మౌనం ఉండొద్దు. ప్రభు నామాన్ని బిగ్గరగా కొనియాడదాం, ఆరాధిద్దాం, మహిమపడతాం. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా. ఆరోగ్యదాత మీకే స్తోత్రం తండ్రి. స్వస్థపరిచే యెహోవా మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రమయ్యా. కృపాక్షేమములు దయచే మా దేవా మీకే స్తోత్రమయ్యా. మా పక్షాన ఉన్న మా దేవా మీకే స్తోత్రం. ఆత్మరూపముల మాలో ఉన్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా. విశ్వాసములకు కర్త మీకే స్తోత్రమయ్యా. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రం. సమాధానకర్త అధిపతి మీకే స్తోత్రం. సర్వాంతర్యామి మీకే స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రం. అతి పరిశుద్ధుడా మీకే స్తోత్రం. మా దైవమా మీకే స్తోత్రం. మా తండ్రి మీకే స్తోత్రం. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం 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 స్తోత్రం. గొప్ప దేవుడా మీకే స్తోత్రమయ్యా. మా దైవమా మీకే స్తోత్రం. మా రాజా మీకే స్తోత్రం. మా దేవా మీకే స్తోత్రమయ్యా. అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం. ఆరాధనకు యోగ్యుడా మీకే స్తోత్రమయ్యా. ఎడబాయిని కృపతో మమ్మల్ని బలపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. స్తోత్రమయ్యా 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 స్తోత్రం. చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. నీ వంటి
ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణమును నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రభు చేసిన మేలును బట్టి ప్రభు నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, కనపరుద్దాం. ఆయన ఉన్నతమైనటువంటి కృపకి పాత్రులుగా మనం ఉందాం. హృదయపూర్వకంగా ప్రభు నామాన్ని స్వరమెత్తి స్తుతిద్దామండి. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చిన ఆరాధన, రాళ్లతో చంపబడిన స్టెఫను వలె ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. 10,000లోన అతి సుందరుడా నీకే ఆరాధన. ఇహ పరములోన ఆకాశనీయుడా నీకు సాకెవరు. నిన్న నేడు మారని ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా ఆరాధనా స్తుతి ఆరాధనా. ప్రభు ఘనమైన నామాన్ని స్తుతిద్దాం, ఆరాధిద్దాం, మహిమ పలుకుదాం, కొనియాడదామండి. చప్పులు కొడుతూ ప్రభు శ్రేష్టమైన నామాన్ని కనపరుద్దాం. చప్పులు కూడా అందరం చప్పులు ప్రభు నామాన్ని కొనియాడదాం. ఎంతవరకు కాచి కాపాడిన దేవుడు, తోడుగా ఉన్న దేవుడు, స్వస్థపరచు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన నామాన్ని ఆరాధిద్దాం, ప్రేమతో హృదయంతో ప్రభువుని కనపరుద్దాం. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. దానియేలు సింహపు బోనులో చేసిన ఆరాధన, వీధులలో నాట్యమాడిన దావీదు ఆరాధన. ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా. దూతగణములు నిత్యము కొలిచే నీవే పరిశుద్ధుడా. నిన్న నేడు మారని ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన. నీ వంటి వారు ఒక్కరు లేరు, నీవే అతి శ్రేష్ఠుడా.
ఆరాధన స్తుతి ఆరాధన. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. మా రాజానికే స్తోత్రం, మా ప్రభువా మీకే స్తోత్రం. ఆరాధనకి యోగుడా మీకే స్తోత్రం, అతి కాంక్షణీయుడా మీకే స్తోత్రం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా తండ్రి మీకే స్తోత్రం. మా స్తుతుల ద్వారా మహిమ పొందుచున్న మా దేవా మీకే స్తోత్రం అయ్యా. మమ్మల్ని కాచి కాపాడుచున్న దేవా మీకే స్తోత్రం. మమ్మల్ని స్వస్థపరుస్తున్న దేవా మీకే స్తోత్రం. ప్రతి విధమైనటువంటి అపవాది క్రియలు మాకు అంటకుండా మమ్మల్ని పరిశుద్ధపరుస్తున్న మా తండ్రి మీకే స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. జీవము గల మా దేవ, సర్వశక్తిమంతుడా, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకే వేల కొలది స్తుతులు, స్తోత్రాలు, వందనాలు తెలియపరుస్తున్నాం మా తండ్రి. ఇదిగో ఇటు రీతిగా ఈ శ్రేష్టమైన సమయంలో నీ సన్నిధిలో ప్రార్థించుటకు, పాటలు పాడుటకు, నిన్ను ఆరాధించుటకు నీవిచ్చిన ఉన్నతమైన కృపను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇచ్చిన ఉన్నతమైనటువంటి భక్తిని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో మేమందరం నేను హృదయపూర్వకంగా విరిగి నలిగిన మనసుతో ఆరాధించేట కృప మాకు దయచేసినందుకు వందనాలు ప్రభు. మా స్తుతుల ద్వారా మీరు మహిమ పొందుకున్నందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నీ బిడ్డలు నీ సన్నిధికి వచ్చి నేను స్తుతించి ఆరాధించేటువంటి మనసు దయచేసావు. ఇదిగో తండ్రి, నీ బిడ్డ జయముగా నైనా ప్రభు అనారోగ్య సమస్యతో ఉన్నప్పుడు ప్రార్థించిన వెంటనే నీ బిడ్డను మీరు స్వస్థపరిచి మీ సన్నిధికి మీరు లేవనెత్తి తీసుకొని వచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభు. నీ బిడ్డను మీరు బలపరచండి, ప్రతి అవయవమును మీరు ముట్టండి, ప్రతి బంధకాలు తొలగించండి. నజరేయుడైన యేసు నామములో నీ బిడ్డకి సంపూర్ణమైన స్వస్థత మీరు దయచేయుదురుగా, కృపతో నింపుదురుగాక, బలపరచుదురుగాక. స్వస్థపరచే యెహోవా మీకే స్తోత్రమయ్యా. ఆరోగ్యదాత మీకే స్తోత్రం. మీ కృపాక్షేమము మా అందరికి మీరు దయచేస్తున్నందుకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, ఇటు రీతిగా మేమందరము నాయన తండ్రి మీ సన్నిధిలో కూడుకొని నీ యొక్క చిత్తము జరిగించాలని ఆలోచన, ఆశ, తలపులు మాకు మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. జరగనటువంటి వాక్య ధ్యానములో మీరు సహాయం దయచేయండి. ఈ మాటలు వినబోచుండగా ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరచు దేవుడు మీరై ఉన్నారు. ఎవరెవరు ఏ మాట నీకు అవసరం, వారికి అవసరమైనదో ఆ వాక్కు ద్వారా వారి జీవితాన్ని మీరు సరిచేయుదురుగాక. వాక్యమై ఉన్న దేవా, ఆ వాక్కు ద్వారా వారికి ఉన్నటువంటి చింతలు తొలగించుదురుగాక, అనారోగ్యము తొలగించుదురుగాక, ఆర్థిక ఇబ్బందులు తొలగించుదురుగాక, ప్రతి విధమైన సమస్యలు తొలగించుదురుగాక. నజరేయుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువారి ఉన్నతమైనటువంటి నామములో నీ బిడ్డల జీవితంలో ఆనందము, సంతోషము, సమాధానము మీరు దయచేయుదురుగాక. అట్టి కృప మా అందరికీ మీరు దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువారి శక్తివంతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము మా తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చేద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. స్తుతి, 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 స్తుతి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే నిలబడి ఇద్దరమున వాగ్దానములుగా, వాక్య ధ్యానముగా ఆ కీర్తనలు 91వ కీర్తన చదువుకుందామండి. ఈ దినము వాక్య ధ్యానముగా కీర్తనలు 91వ కీర్తన చదువుకుందాం. కీర్తనలు 91వ కీర్తన చదువుకుందాం. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నా కొండ, నా కోట. నేను నమ్ముకొను, చదవండి, నేను నమ్ముకొను నా దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నిన్ను విడిపించును. నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును. ఆయన సత్యము ఖేడమును ధారుడై ఉన్నది. రాత్రి వేళ కలుగు భయమునకైనను, పగటి వేళ ఎగురు బాణములకైనను
చీకటిలో సంచరించు తెగులుకైనను మధ్యాహ్నం ముందు పాడు చేయు రోగములకైనను నీవు భయపడకుందువు. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి పక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులారా చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. యెహోవా నీవే నా ఆశ్రయమని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకుని ఉన్నావు. నీకు అపాయం ఏమీయో రాదు. ఏ తెగులు నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలను ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కుదువు. కొదవ సింహములను భుజంగములను అణగదొక్కుదువు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతన్ని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడై ఉందును. అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను. దీర్ఘాయువు చేత అతనిని తృప్తిపరచెదను. నా రక్షణ అతనికి చూపించెదను. దేవుడి మాటలు మన వెనుకిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. కూర్చున్నాం అందరం. కొద్దిగా ఫ్యాన్ వేస్తారా? చలిగా ఉందా? తొందరగా వచ్చాను ఈరోజు. నిరంతర స్తోత్రాలుడును సర్వశక్తిమంతుడైన దేవుని ఘనమైన నామమునకు మహిమ ఘనత స్తుతి కలుగును గాక. ఆమేన్. ప్రభునందు అత్యంత ప్రియులైన దేవుని బిడ్డలైన మీకు నా నిండు హృదయపూర్వకపు వందనాలు, ప్రత్యేక శుభములు తెలియపరుస్తున్నా. సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త అయిన నా దేవుడు మిమ్మల్ని సమృద్ధిగా కాచి కాపాడి బలపరచును గాక. ఆమేన్. పరిశుద్ధ లేఖనంలో ఉన్నటువంటి మాటలు ప్రతి నిత్యము మనం చదువుట ద్వారా, వినుట ద్వారా ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుందంటే సరి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ వాక్యమైన దేవుడు ఆయన మార్గాల్లో మనల్ని నడిపించడానికి మన మార్గాలు ఏ రీతిగా ఉన్నాయో దేవుడు బయలుపరుస్తాడు. హల్లెలూయా. కనుక వాక్యం వినేటప్పుడు మనం ఏం చేయాలంటే శ్రద్ధగా ఆయన వాక్యం మీద మన దృష్టి నిలిపి ఉంచాలి. ఎందుకంటే వాక్యం వినే సందర్భంలో ఆ వింటున్నటువంటి వాక్యం ఏం చేస్తుందంటే నీ హృదయంలోనికి నొచ్చుకొని నీ హృదయం ఉన్నటువంటి గలిబిల్ని సరిచేస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యము నీ హృదయంలోనికి నొచ్చుకొని నీ హృదయం ఉన్నటువంటి బాధలు తొలగిస్తుంది. హల్లెలూయా. ఆ వాక్యమైన దేవుని వాక్యము నీ హృదయంలోనికి నొచ్చుకొని నీ బాధలు, నీ చింతలు, నీ సమస్యలు దూరపరిచి బహు ఆనందకరమైనటువంటి జీవితము ఆయన సన్నిధిలో దేవుడు మీకు అనుగ్రహించును గాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ లోకంలో మనం అనుకుంటా ఉంటాం, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తే బాగుండు. కొంతమంది నా ప్రార్థన వినేసాడు ఇంక అయిపోయింది అనుకుంటా ఉంటారు. ఓకే, మంచిది, మనకున్న నమ్మకాన్ని బట్టి మంచిదే. కానీ కొద్దిగా ఎక్కడో మనలో పొరపాటు ఉందేమో, దాన్ని సరి చేసుకోవడానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. నా ప్రియుల పరిశుద్ధ లేఖనాన్ని బట్టి, దేవుని యొక్క మాటలను బట్టి, దేవుని యొక్క ఆజ్ఞను బట్టి, దేవుని యొక్క ఉద్దేశాన్ని బట్టి మనం ఈ లోకంలో జీవిస్తే తప్పకుండా అవమానం వచ్చింది, తప్పకుండా నిందలు వస్తాయి, తప్పకుండా శోధనలు వస్తాయి, తప్పకుండా ఉపద్రవాలు మనకు వస్తాయి. అయినప్పటికీ అవి కొంత మట్టుకు మాత్రమే
ఉంటాయి. హల్లెలూయా. అయితే ఈ కొద్ది దినాలు మనము శోధింపబడినప్పటికీ, నిందించబడినప్పటికీ, అవమానపరచబడినప్పటికీ, దూషింపబడినప్పటికీ, ప్రతి విధమైనటువంటి బంధకాల ద్వారా మన జీవితాలు, స్థితిగతులు, పరిస్థితులు మార్చబడినప్పటికీ, వాక్యమైన దేవుని యొక్క కాపుదలలో మనం ఉంటే దేవుడే మనల్ని బలపరచును కాక, దేవుడే తనకి మన పక్షాన ఉన్నతమైనటువంటి కృపతో నడిపించును కాక. హల్లెలూయా. అయితే పరిశుద్ధాత్ముడి దినమున దేవుని బిడ్డలు దేవునికి ఇష్టమైన రీతిగా ఉండాలన్నా, దేవుని బిడ్డలు దేవుని యొక్క మహిమపరిచేటువంటి స్థితిలో జీవించాలన్నా అనేకమైనటువంటి వాక్యంతో కూడిన మాటలు పరిశుద్ధాత్ముడు పాత నిబంధన గ్రంథములను, కొత్త నిబంధన గ్రంథములను దేవుని బిడ్డలకి తెలియపరుస్తూ వస్తూ ఉన్నారు. ఈ దినమున మనం జాగ్రత్తగా గమనించగలిగితే అసలు దేవుడి బిడ్డ ఎలా ఉండాలి, ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలి, దేవుని సొంత రక్షకుడుగా అంగీకరించిన వారు, అంగీకరించబోతున్న వారు దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఎలా ఉండాలని ఒక 7 మాటలుగా క్లుప్తంగా మనం దేవుని యొక్క మాటలు చూడగలిగితే, ఫస్ట్ పాయింట్, మొదటి పాయింట్, వివేకముగా ప్రవర్తించాలంటండి. వివేకముగా ప్రవర్తించాలి. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 52వ అధ్యాయము 13వ వచనం చదువుకుందామండి. 13వ వచనం. ఆలకించుడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగరుడుగా ఎంచబడును. హల్లెలూయా. ప్రియులారా, మనము వివేకము కలిగి ఈ లోకములో జీవించగలిగితే ప్రభు మనల్ని హెచ్చిస్తాడండి. ప్రభు మన పక్షాన గొప్ప కార్యాలు చేస్తాడు. దేవునికి ఇష్టమైనటువంటి జ్ఞానం నీవు కలిగి ఉంటే ఆయన జ్ఞానముతో అనేక మంది యొక్క జీవితాల్లో మార్చబడేటువంటి జ్ఞానం, అనేక మంది యొక్క శోధనలు మార్చబడేటువంటి జ్ఞానం, అనేక మందికి ఉన్నటువంటి సమస్యల నుంచి నిన్ను నిలబెట్టి నీ ద్వారా ఆయన నీకు ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి అనేక మంది యొక్క జీవితాలు ఆనందకరంగా, సంతోషకరంగా, దీవెనకరంగా ఉండేటువంటి పరిస్థితి దేవుడికి నీకు ఇవ్వటం దేవునికి ఇష్టమై ఉన్నది. హల్లెలూయా. యోనాతాను వివేకము గల ఆలోచనకర్త అయి ఉన్నాడండి. యోనాతాను చాలా వివేకము కలిగి ఉన్నాడు. నేను ఏ రీతిగా ఉండాలి, ఎలా మంచి మనసు కలిగి ఉండాలి, ఎలా మంచి స్నేహము కలిగి ఉండాలి, ఎలా మంచి జీవితం కలిగి ఉండాలని ఒక చక్కని దైవచిత్తమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నాడు. తద్వారా తన జీవితాన్ని దేవునికి ఇష్టకరంగా మార్చుకున్నాడు. ఈనాడు మన ఆలోచనలు, మన జ్ఞానం ఎట్టా ఉందంటే నలుగురితో పాటు నడిచిపోవటమే. ఏమండి, ఎవరికి వారు, ఎవరి భక్తి బట్టి, ఎవరి భక్తి వారదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి నమ్మకం వారిదే, ఎవరి తీర్పు వాళ్ళదే, ఎవరి జడ్జిమెంట్ వాళ్ళదే. కనుక ఈనాడు వ్యక్తిగతంగా ఎవరి మట్టుకు వాళ్ళు ఆలోచన చేస్తే నీవు దేవుని సంబంధమైన జ్ఞానంతో నింపబడుతున్నావా? దేవుని జ్ఞానాన్ని పొందుకునే ఆ అనుభవం నీవు కలిగి ఉన్నావా ప్రశ్నించుకోవాలండి. దేవుడేమో ప్రతి బిడ్డ ఉన్నతమైనటువంటి నా జ్ఞానంతో నడిపింపబడాలి. ఎందుకంటే అపవాది యొక్క కుయుక్తిని ఎదిరించాలన్నా, అపవాది యొక్క తంత్రాలు ఎదిరించాలన్నా, అపవాది యొక్క ఆశలు, ఆలోచనలు, తలంపులు మనం విడిచిపెట్టాలన్నా అది దేవుని జ్ఞానము ద్వారానే సాధ్యమవుతుంది. హల్లెలూయా. అపవాది ఏం చేస్తూ ఉంటాడు? వాడి ఆలోచన ఏంది? నా ప్రాణమా, తినము, తాగుము, సుఖించు, చాలు. ఇంకెక్కడ నువ్వు చక్కగా ఉంటే తర్వాత నీ బ్రతుకు మామూలుగా ఉండదు. కొన్ని సందర్భాలు మనం గమనిస్తూ ఉంటే బిడ్డలు మనం చూస్తున్నప్పుడు చిన్నప్పుడు చాలా కష్టపడతా ఉంటారండి. చిన్నప్పుడు బాగా కష్టపడుతున్న వారిని దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వారు పెద్ద అవుతున్న కొద్దీ వారిని హెచ్చిస్తాడు. హల్లెలూయా. ఎగ్జాంపుల్ నేనే. చిన్నప్పుడు నా జీవితంలో ఎన్ని శ్రమలో, ఎన్ని బాధలు మాటలతో చెప్పలేము. నా సాక్ష్యం కనుక మొదలు పెడితే ఒక రోజు కూడా సరిపోదు అనుకుంటా. చిన్నప్పుడు నేను చేయని పనంటూ లేదు, సిగ్గు లేదు, మొహమాట లేదు. కడుపులోకి మన నోట్లోకి 5 ఏళ్ళు వెళ్ళాలంటే మనం ఏ పని అయినా చేయాల్సిందే. ఒకరితో మనకు అనవసరం. నేను చిన్నప్పటి నుంచి మీ నాన్న డాక్టర్ గారు కదా, ఏందులో అనే హెచ్చులు మన దగ్గర లేవండవు. చాలా తగ్గింపు కలిగి ఉండేవాడిని. కుటుంబాన్ని నడిపించడానికి ఏ పనైనా నేను వెనుకడుగు వేయకుండా
ముందుకు వెళ్ళేవాడిని. ఒకవేళ సందర్భంలో చీరాల ప్రాంతాల్లో ఆ పొట్టు అంటూ ఉంటారు, లారీకి పొట్టు పెట్టడానికి వెళ్తారు చూసారా, ఆ పొట్టు మొత్తం ఆయన లోపల ఎంత ఏడ్చాను. పొట్టు మొత్తం ఉంటే అవట్లా తరగట్లా, అది మొత్తం ఉంటే ఆ పొట్టు మోయించే మేస్త్రి చక్కగా భారీగా తింటున్నాడు, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాడు, మంచిగా మాకేం మంచి నీళ్ళమ్మన్నది, అట్లా ఆకలి అవుతుంది, పక్క నీరసం వస్తుంది, సన్నగా గాలి ఎగిరిపోయేలాగా ఉండేవాడు నేను ఆ సమయంలో. పెళ్ళైన కొత్తలో ఆ పుట్టు మోయడానికి వెళ్ళి చేసుకుని వస్తే అతను ఇచ్చే డబ్బులు కూడా సరిగ్గా ఇచ్చేవాడు కాదు. నాకు అనిపిస్తూ ఉంటుంది, మనం మొదటి దినములు కనుక సుఖముగా జీవించామా, తర్వాత కష్టాలే. మొదటి దినాల్లో మనం చిన్నప్పుడు కానీ వచ్చినప్పుడు కానీ కష్టపడుతూ తండ్రికి ప్రయోజనంగా ఉంటూ ఎదుగుతూ ఉన్నామా, తర్వాత దేవుడు ఒక వివేక జ్ఞానాన్ని మనకి ఇస్తాడండి. అందుకనే మనం ఏ రీతిగా ఉండాలంటే దుష్టత్వమును విడిచిడియే వివేకం అండి. దుష్ట సంబంధమైనటువంటి కార్యములు మనం కలిగి ఉండడానికి వీలు లేదు. ఒకళ్ళు కూర్చోండి ఒకళ్ళు కూర్చోండి. దుష్ట సంబంధమైన ఆలోచన మనం కలిగి ఉంటే దేవుని జ్ఞానంతో మనం నింపబడలేం. దుష్టుడు ఏం చేస్తా ఉంటాడు, చక్కగా నువ్వు ఇంటికాడ సీరియల్ చూడు చాలు, చక్కగా నువ్వు ఇంట్లో కూర్చో, దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఏమైంది, ప్రార్థించకపోతే ఏమైంది, ఆరాధించకపోతే ఏమైంది, నేనున్నా నీతో, నిన్ను కాటికి పంపించేదాన్ని నేను వెనకడుగు వేయమంటాడు. అబ్బో అవునా కదా. నా చూడ ఇందాక జయమ్మ గారిని పిలవటానికి వెళ్ళినప్పుడు ఆమె చూడండి, నాకు ఒకసారిగా కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకు తెలుసా, నా మాట తురికిపల్లి ఎగుతా గుండెలు పట్టుకుంది. గుండెలు నొప్పండి అంటే నా గుండె లేదు, ఒకలాగా ఆలోచించేది, అయ్యో ఏంది ప్రాబ్లం అని. సరే హాస్పిటల్కి వెళ్ళా, పదనమ్మ ఏంది అంటే అబ్బాయి టాబ్లెట్ ఇచ్చాడు. ఏ కాడికి దేవుడి మీద ఉన్నటువంటి ఆ నమ్మకము ఆ వివేకమును బట్టి దేవుడే తనని స్వస్థపరచును గాక. హల్లెలూయా. ఆమె నేను తీసుకురాలా, లేకపోతే ఆమె రావాలా, ప్రభువే ఆమెని లేవనెత్తి తన సన్నిధికి తీసుకొని వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కనుక వివేకము గలవారు చక్కగా ప్రవర్తిస్తారంటండి. ఈనాడు మనుషుల యొక్క ప్రవర్తన ఎలాగుందో చెప్పమంటారా, ఎక్కడ దొరికితే అక్కడ దోచుకోవటం, ఎక్కడ దొరికితే అక్కడ వేరే డాబుకి వెళ్ళిపోవటం. ప్రవర్తన దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి ఉన్నవారు ఏ రీతిగా ఉంటారంటే ప్రతినిత్యము తనను తాను పరిశోధించుకుంటూ పరిశుద్ధతలో నేను ఎలాగున్నదన్నది పరిశీలన చేసుకుంటూ ఉంటారండి. ప్రియులారా, దేవుడు నిన్ను ఇష్టపడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. దైవ సంబంధమైన వివేకము జ్ఞానము కనుక నీవు పొందుకున్నావా, నీ యొద్ద నుంచి దేవుడి ఆశీర్వాదం ఎవ్వరూ దొంగలించలేరండి. నీవు లోక సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడ్డావా, ఇక మన జీవితం ఏ పాటిగా ఉంటుందో మనమే ప్రశ్నించుకోవాలండి. జ్ఞాని అయిన సొలొమోను దేవుడు ఏం చేశాడు, రాజును చేసి పడేశాడు. తను ఏం చేశాడు, రాజ్య పరిపాలన చేయడానికి దేవా నాకు జ్ఞానం లేదయ్యా, నాకు జ్ఞానం దయచేయని ప్రభువుని వేడుకున్నాడు. జ్ఞానంతో పాటు స్థితి సంపదలు ఉన్నతమైనటువంటి ఖ్యాతి దేవుడు ఇచ్చినప్పటికీ తనకు ఉన్నటువంటి జ్ఞానాన్ని బట్టి కొంత మట్టుకు మాత్రమే ప్రభు పరిచయం చేశాడు. ప్రభుకి ఇష్టడుగా ఉన్నాడు. వివాహములు చేసుకున్న కొద్దీ ఇంకా వివాహం చేసుకోవాలి. ఇక ఇదే పని. దేవుడి జ్ఞానంతో దేవుని మహిమపరచడం లేదు, దేవుని కొనియాడటం లేదు, దేవుని ఆరాధించడం లేదు. వివాహం చేసుకుంటా అన్య సంబంధమైనటువంటి ఆచారాలతో విగ్రహారాధన చేసే స్థితికి తను పడిపోయాడండి. ప్రియులారా, ఈనాడు మనము దైవ సంబంధమైనటువంటి జ్ఞానంతో నింపబడగలిగితే, నీవు నింపబడగలిగితే నీ జీవితంలో దేవుడు గొప్ప కార్యము జరిగించును గాక. హల్లెలూయా. రెండవ పాయింట్, సెకండ్ పాయింట్, నీవు నీతిమంతునిగా ఉండాలి. అంతే. నేను కొద్ది రోజులు నీతిమంతునిగా ఉండి కొద్ది రోజులు నాకు ఇష్టమైన రీతిగా ఉంటానంటే కుదరదు. కొంతమంది ఎలా ఉంటారంటే, మీరు కాదే, కొంతమంది ఎలా ఉంటారంటే ఆదివారం పూట పొద్దున్నే తలస్నానం చేసి ఈరోజు నేను పరిశుద్ధంగా ఉండాలి, ప్రభువుని మహిమపరచాలి, ప్రభువుని ఆరాధించాలి, ప్రభువుని కొనియాడాలనుకుంటారు. ఆదివారం సాయంత్రం కల్లా ప్రార్థన అయిపోయింది. ప్రార్థన అయిపోగలే మళ్ళా బైబిల్ తీసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళా సోమవారం నుంచి శనివారం దాకా అనితే. అవునా కదా. అలాగనే అందరూ కాదు, కొంతమంది మాత్రమే. కొంతమంది ఏం చేస్తారు, సోమవారం నుంచి శనివారం దాకా చక్కగా అమ్మాయిలు అందరూ కలిసి ముచ్చట్లాడుకోవటం, వాళ్ళంట వీళ్ళంట అదే అయితే. ఈలోపు ఆదివారం ప్రార్థన పోయింది, ఆదివారం వాక్యం పోయింది, ఆదివారం ఆరాధన పోయింది, ఆదివారం పాటలు పాడింది పోయింది, ఆదివారం ఆశీర్వాదం పోయినట్టే.
ప్రియులారా, మనం ఎలా ఉండాలంటే నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా దేవుడు ఏ రీతిగా ఉన్నాడో అదే రీతిగా మనం ఈ లోకంలో ప్రతి నిత్యము, ప్రతి సమయము, ప్రతి దినమ, ప్రతి నెల, ప్రతి సంవత్సరము, ప్రతి సందర్భంలో మనం ఉండగలిగితే అట్టి వారు నీతిమంతులుగా ఉండుదురు గాక. ఆమేన్. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 11వ వచనం చదువుకుందాం. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. హల్లెలూయా. అంటే తృప్తి లేనటువంటి జీవితం మనం కలిగి ఉండటానికి వీలు లేదండి. చాలా మంది చూస్తాం అంటే తృప్తితో రాత్రి అయిపోయినప్పుడు వెంటనే దమ్ బిర్యానీ తింటే బాగుండు, చక్కగా లస్సీ తాగితే బాగుండు, చక్కగా అవి తింటే బాగుండు, ఇది తింటే బాగుండు అనుకుంటున్నారు. ప్రార్థన అయిన వెంటనే ప్రభు సన్నిధిలో మోకాళ్ళలోనే ఆ నీతి కలిగి ఉంటున్నాము, ఆ భక్తి కలిగి ఉంటున్నాము, ఆ యథార్థత కలిగి ఉంటున్నాము లేదా మనం గమనించాలండి. నీతిమంతుడుగానే ఉండాలని దేవుడు తెలియపరుస్తున్నాడండి. ప్రియులారా, నీతిమంతుడైన సేవకుడు జనుల దోషములను భరించి తనకున్న అనుభవ జ్ఞానం చేత అనేకులను నిర్దోషులుగా చేస్తాడు. దేవుని యొక్క శ్రేష్టమైన మాట పాపిగా ఉన్నటువంటి వ్యక్తి యొక్క హృదయంలోనికి నొచ్చుకుంటే దేవుడు కార్యము జరిగిస్తాడు. నిజమే, నా మాటలు, నా చూపు, నా తలంపు కరెక్ట్గా లేదు, దేవునికి ఇష్టమైన రీతిగా నేను లేను కనుక నా బ్రతుకుని మార్చుకొని ఇక నుంచి దేవుని కొరకు నేను ఒక భక్తి కలిగిన జీవితం జీవించాలని ఆ నీతి ప్రభువు దయచేస్తాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నీతి ఫలములతో నింపబడి ఉండాలి. మనం నీతి ఫలాలు పొందుకోవాలి. ఇంకా మనం చూస్తే అవయవములన్నీ నీతి సాధనముగా ఉండాలంటే మన అవయవముల మొత్తం కూడా నీతిగా ఉండాలి. తర్వాత మీరు చదువుకున్న మాటలు రోమా 6:13 ఉంటాయి. మన శరీరంలో ఉన్నటువంటి సమస్తం కూడా నీతిగా ఉండాలి. మాట నీతిగా ఉండాలి, చూపు నీతిగా ఉండాలి, చెవులు నీతిగా ఉండాలి, చేతులు నీతిగా ఉండాలి, నడక నీతిగా ఉండాలి, మన తలంపులు, హృదయ ఆశ నీతిగా ఉండాలి. సమస్తము నీతిగా ఉంటే ఏ పాపము మనల్ని అంటదు, ఏ పాపము మనల్ని ఏలుబడి చేయదు. అదేందో నాకు తెలీదు అన్నా, చెవులంట దొరదగల చెవులంట. ఈ చెవులోకి ఏమైనా చొచ్చుకుంటే ఎక్కడి నుంచి మొదలవుతా ఉంటుంది. అవునదా? ఇది అవునా కదా? ఈ చెవుల నుంచి ఏదో వినపడిందంటే అసలు ఒక మ్యాటర్ ఏదో సందర్భంలో అడిపోతే నువ్వు ఏదో పని చేసుకున్నప్పుడు ఒక మ్యాటర్ వినపడిందంటే ఇక అక్కయ్య దాన్ని రివీల్ చేసి ఇక ఒక మాట 2 మాటలు కలెక్ట్ చేసింది. అవునా కదా? చెప్పిందాక కడుపులో ఏమైందంటే నొప్పి కొంతమందికి. ఈ చూపు కూడా మనం కంటితో చూసిన దాకా కూడా ఏది నమ్మకూడదండి. మాటలు అసలు నమ్మకూడదు. చెప్పుకొని అంటే చెప్పుడు మాటల ద్వారా కుటుంబాలు పతనం అయిపోయినాయి, చెప్పుడు మాటల ద్వారా పరిస్థితులు మారిపోతాయి, చెప్పుడు మాటల ద్వారా మనం అసలు వ్యర్థమైనటువంటి ఆలోచనలో పడిపోతూ ఉంటాం. వాటికి మనం చెవు ఇవ్వటానికి వీలు లేదు. మన నోటితో ప్రభువును స్తుతించే జీవితం మనం కలిగి ఉంటే అది మనలో నీతిని పుట్టిస్తుంది. మన నోటితో ప్రభుని ఆరాధించే జీవితం మనం కలిగి ఉంటే తద్వారా పరిశుద్ధాత్ముడు పరిశుద్ధత మనకి దయచేస్తాడండి. హల్లెలూయా. కనుక నీతిమంతుడిగా నీవు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడండి. ఆ నీతి మనలో ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి. 3వ పాయింట్ మనం చూస్తే నమ్మకముగా జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక నమ్మకముగా జీవించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 21వ వచనం చదువుదామమ్మా. నేరును నా క్షేమ సమాచారం అంతయు తెలుసుకొనుటకు ప్రియ సహోదరుడును ప్రభువునందు నమ్మకమైన పరిచారకుడైన తుకీకు నా సంగతులను మీకు తెలియచేయను. హల్లెలూయా. అంటే ప్రభువునందు నమ్మకమైన పరిచారకులైనటువంటి వారంగా, ప్రభువునందు నమ్మకమైన జీవితం మనం కలిగి ఉండే వారంగా ఉండాలి. ఎందుకంటే నమ్మదగిన దేవుడు మన పక్షాన ఉండాలంటే ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉండాలి. విశ్వాసం అందు నమ్మకం ఉండాలి, నిరీక్షణ యందు నమ్మకం ఉండాలి,
భక్తిలో నమ్మకం ఉండాలి, దేవుని కృపలో నమ్మకం ఉండాలి, దేవుని ప్రేమలో నమ్మకంగా ఉండాలి, దేవుడిచ్చేటువంటి సమస్తము పొందుకునేటువంటి ఆ నమ్మకము నీ జీవితంలో కలిగి ఉంటే నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. హల్లెలూయా. దేవుని యందు నీవు నమ్మకం కలిగి ఉన్నావు కనుక నీ పక్షాన అసాధ్యమైన కార్యాలు దేవుడు సాధ్యపరుస్తాడండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎవరి యందు ఉంచాలి మనం నమ్మకం? దేవుని యందు ఉంచాలి నమ్మకం. నా దేవుడు ఒకనొక దినమున ఈ లోకములో నేను మరణించినప్పటికీ పరలోకానికి దేవుడు చేరుస్తాడు. నేను ఒక మాట అంటాను, ఎంతమందికి దేవుడు చూడాలి ఉందంటే ఏమంటారు మీరు? ఏమండి? ఒకసారి నేను అడుగుతున్నాను, ఎంతమంది దేవుడు చూడాలనుకున్నారు? చేతులు ఎత్తండి. దేవుణ్ణి ఎంతమంది చూడాలనుకున్నారు? చేతులు ఎత్తండి. ఎత్తండి చేతులు. నీకు వద్దనా? నువ్వు చూడవా దేవుణ్ణి? మీరు చూడరా దేవుణ్ణి? అవునండి. దేవుణ్ణి మీరు ఎంతమంది చూడాలనుకున్నారు? చేతులు ఎత్తన్నారు. నా మాట అర్థం కాలేదా? పిల్లలంటే అవసరం లేదు కానీ వాళ్ళకి అవసరం అన్న, నీకు అవసరం లేదన్నా. ఇక్కడ మనం గమనించాల్సిన పాయింట్ ఏంటంటే ప్రభువును చూడాలనే ఇష్టం మనకు ఉంది, కానీ ఆ నీతి మనం కలిగి ఉంటున్నా లేదో పరిశీలన చేసుకోవాలండి. హల్లెలూయా. అందుకని మనం నమ్మకముగా ఉంటున్నామా లేదన్నది ప్రతి దినము జ్ఞాపకము చేసుకోవాలి. నమ్మదగిన దేవుడు నిన్ను విడిచిపెట్టువాడు కాదు. నమ్మదగిన దేవుడు నీ పక్షాన ఇంకా తోడై ఉన్నాడు. ఇప్పటికైనా నీ జీవితం, ఇప్పటికైనా నీ మాట, ఇప్పటికైనా నీ ప్రవర్తన, ఇప్పటికైనా నీ ఆశలు నీవు విడిచిపెట్టి ప్రభు సన్నిధికి వస్తావని, ప్రభువుకి ఇష్టమైన జీవితం నీవు కలిగి ఉండాలని పరిశుద్ధాత్ముడు ఈ శ్రేష్టమైన దినమున మాట్లాడుతూ ఉన్నాడండి. అన్నాడు మోషేనేమన్నాడు దేవుడు? నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడండి. ఎందుకో తెలుసా? దేవుడు ఏదైతే చెప్పాడో అది తూచా తప్పకుండా మోషే గారు చేసి ఉన్నారు, ఆచరించి ఉన్నారు. ఈనాడు మనం ఏం చేస్తాం తెలుసా? మనకిష్టం అయితే చేస్తాం, మనకిష్టం కాదు కష్టం అనుకో, ప్రభువా యోనాతాన్ లాగా, ప్రభువా యోనా గారు లాగా. యోనా గారిని ఏమన్నాడు దేవుడు? నేనేమో పట్టణానికి పోయి వాళ్ళకి రాబోతున్న దుర్గతిని వారికి బయలుపరచు అంటే వాళ్ళు చంపుతారేమో, వాళ్ళు పుడుతారేమోనని ఆయన దర్శించుకెళ్ళడానికి వాడకి వెళ్ళిపోతాడు. అయినా దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టడా? పిల్లరా 3 దినాలు చేప కడుపులో ఉండి ప్రభుని ప్రార్థన చేస్తా ఉన్నాడండి అతను. హల్లెలూయా. ఈనాడు మనం కూడా నమ్మదగిన దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడే మనం దేవుడి మీద నమ్మకం ఉంచి ఆయన యందు భక్తి కనపరిచి ఆయన చిత్తాన్ని జరిగించేటువంటి ఆ స్థితి మనం కలిగి ఉండగలిగితే ప్రభువు నీ పక్షాన అద్భుత కార్యములు జరిగించును గాక. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నీవు దేవుని యందు నమ్మకం కలిగి ఉన్నావు కాబట్టి నమ్మకమైన బోధన గట్టిగా పట్టుకోవాలండి. దేవుని యొక్క మాటలు గట్టిగా మనం పట్టుకోవాలి. ఆ పట్టుకున్నటువంటి మాటలు విడిచిపెట్టే వాళ్ళని మనం ఉండకూడదు. దేవుడు చేయి చాపి మనల్ని పట్టుకునే సందర్భంలో ఆయన చెయ్యిని మనం విడిచి పక్కకి వెళ్ళామా, కోడి పిల్ల కానీ రెక్కల కింద నుంచి పక్కకి వెళ్తే ఏమైతే ఇక అదే జరిగిపోతా ఉంది. అలాంటి ఆలోచన మనం కలిగి ఉండటానికి వీలు లేదు. కనుక నమ్మకస్తులుగా మనం ఉండాలండి. సంఘములైనా, కుటుంబములైనా, బంధువులైనా, అన్యుల మధ్య అయినా, దేవుని బిడ్డల ఎడబాయనిది మారనిది మరువనిది నీడనిది ఎడబాయనిది ప్రేమ యేసయ్య ప్రేమ ప్రేమ యేసయ్య ప్రేమ. నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నేను మరచిన గాని నన్ను మరువనన్న ప్రేమ, నేను విడచిన గాని నన్ను విడువనన్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ, నే పడిపోతుంటే పట్టుకున్న ప్రేమ, తన ఎదలోతుల్లో దాచుకున్న ప్రేమ. ప్రేమ యేసయ్య ప్రేమ, ప్రేమ యేసయ్య ప్రేమ. హల్లెలూయా. కనుక మనం దేవుని యందు నమ్మకము కలిగి ఉండే వారమై ఉండాలండి. నమ్మదగిన దేవుని యొక్క చిత్తం మనం నెరవేర్చగలిగితే ఆయన అద్భుతమైనటువంటి ఆశీర్వాదంతో కూడిన గొప్ప మేలులు మన జీవితంలో జరిగించును గాక. 4వ పాయింట్, దేవుని చిత్తము జరిగించాలి.
కీర్తనలు 103వ కీర్తన, కీర్తనలు 103వ కీర్తన 21వ వచనం చదువుకుందామండి. యెహోవా సైన్యములారా ఆయన చిత్తము నెరవేర్చు, ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్నతించుడి. మనమందరం ఎవరిని సన్నతించాలి? దేవుణ్ణి సన్నతించాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామాన్ని కొనియాడాలి. దేవుని చిత్తము మన జీవితంలో జరిగించడానికి ఒక ఆశ మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తము మనం జరిగించాలంటే మనము ఈ లోక సంబంధమైనటువంటి మాలిన్యము, ఈ లోక సంబంధమైనటువంటి పాపము, ఈ లోక సంబంధమైనటువంటి సమస్తము విడిచి ప్రభు యొక్క ఆత్మీయమైనటువంటి మహిమతో, అంటే ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో నింపబడేటువంటి అనుభవం మనం కలిగి ఉండాలండి. హల్లెలూయా. ప్రియులారా, మన చిత్తం మనం దేవుని చిత్తము జరిగించాలంటే మొదటిగా మన చిత్తాలన్నీ విడిచిపెట్టాలి. మన చిత్తం ఏంటి? లోకాశలు, లోక మాటలు, లోక సంబంధమైనటువంటి కార్యాలు, లోక సంబంధమైనటువంటి వ్యసనాలు, లోక సంబంధమైనటువంటి గొప్పలు, లోక సంబంధమైనటువంటి ఖ్యాతులు మనకు అవసరం లేదు. దేవుని చిత్తము కనుక మనం జరిగించగలిగితే నీ జీవితంలో, నీ స్థితిగతుల్లో, నీ పరిస్థితుల్లో ఒక ఉన్నతమైనటువంటి కార్యము దేవుడు చేస్తాడండి. ఊహించని కార్యము దేవుడు చేస్తాడు. ఆయన చేసే కార్యాలు ఎలా ఉంటాయి? కంటికి కనపడవు, చెవులకు వినపడవు, హృదయానికి గోచరం కానీ అద్భుత కార్యాలు దేవుడు చేయాలంటే ఆయన చిత్తాన్ని మనం ఈ లోకంలో నెరవేర్చాలి. ఆయన చిత్తాన్ని ఈ లోకంలో మనము చేసేవాళ్ళం ఉండాలి. దేవుడి చిత్తం ఏమైనది? ఎవరు నశించబడడం దేవుడికి చిత్తం కాదు. దేవుని చిత్తం ఏమైందంటే ప్రతి మానవుని యొద్దకి దేవుడి వాక్యం వెళ్ళి ఆ వాక్యం ద్వారా వారు రక్షణ పొంది, ఆ రక్షణ బట్టి వారు దేవుని యొక్క కృప, దేవుని యొక్క భక్తిలో, ప్రేమలో, పరిశుద్ధతలో, యథార్థతలో, నీతిలో ఆయన యొక్క ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుంటూ దినదినము హెచ్చబడుతూ దినదినము ఆయన కృపను జీవిస్తూ ఒకనొక దినమున ప్రభువు రాకడ వచ్చినప్పుడు ఆయనతో కొనిపోబడాలని దేవుని చిత్తమై. ఇప్పుడు మనందరం క్రిస్మస్ వేడుకల్లో ప్రార్థనలో దేవుని యొక్క చిత్తము జరిగించాలని ఆలోచన ఉంటున్నాం. ఇప్పుడు ఈ సందర్భంలో పరిశుద్ధాత్మ మన కొరకు పరలోకంలో స్థలాలు సిద్ధపరుస్తున్నాడండి. హల్లెలూయా. ఈ స్థలాలను సిద్ధపరుస్తున్నటువంటి సందర్భంలో నీ కొరకు పరలోకంలో స్థలం ఉండాలంటే ఇక్కడ నీవు దేవుని చిత్తము, దేవుని పని జరిగించే వారమై ఉండాలండి. ఇక్కడ నీ పని జరిగించుకుంటున్నావు అనుకోండి, అక్కడ నీకు స్థలం ఉండదు. ఇక్కడ నీ దేవుని పని జరిగించావు అనుకోండి, అక్కడ స్థలం దేవుడు ఉంచుతారండి. హల్లెలూయా. కనుక దేవుని చిత్తము జరిగించాలి. దేవుని చిత్తము జరిగించిన యోహాను వలె మనం ఆ భక్తి మనలో కనపరచాలి. దేవుని చిత్తం జరిగించిన దావీదు వలె మంచి పరిశుద్ధత, భక్తి, నీతి, యథార్థత మనం కలిగి ఉండాలి. దేవుని చిత్తము జరిగించిన యేసు క్రీస్తు వలె ఆ మాదిరిగా ఉన్నటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే దేవునికి ఇష్టమైనటువంటి వాడిగా నువ్వు ఉంటావు. నిన్ను దేవుడు విడిచిపెట్టనే. హల్లెలూయా. కనుక దేవుని చిత్తాన్ని జరిగించేటువంటి వారంగా ఉండాలి. 5వ పాయింట్, దేవునినే సంతోషపరచాలి. ఇది చాలా కష్టం. అసలు మన మట్టుకు మనమే సంతోషాన్ని పొందుకోలేము కానీ, కుటుంబాన్ని సంతోషింపలేము కానీ దేవుణ్ణి సంతోషపరుస్తావా? దేవుణ్ణి సంతోషపరచాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞకు లోబడి జీవించడమే దేవునికి సంతోషమైనది. హల్లెలూయా. గలతీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక, కొలసీల పక్కన కూడా చూడమ్మా, మొదటి అధ్యాయం 10వ వచనం చదువుకుందామండి. మొదటి అధ్యాయం 10వ వచనం. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొన చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను ఎప్పటికీ మనుష్యులను సంతోషపెట్టు వాడనైతే క్రీస్తు దాసులను కాకపోదును. హల్లెలూయా. అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడు, మనుష్యుల్ని సంతోషపెట్టేటువంటి ఆ భక్తి నేను కలిగి ఉంటే నేను క్రీస్తు దాసుని కాదు, క్రీస్తు యొక్క సేవకుడిని కాదని అపోస్తలుడైనటువంటి పౌలు తెలియపరుస్తున్నాడండి. ఇదిగోండి,
అపోస్తలుడైనటువంటి పౌలుకున్న ఆస్తి చాలా గొప్ప ఆస్తి ఉంది. అయినప్పటికీ వాటన్నిటిని విడిచిపెట్టేశాడండి. దేవుని పరిచయం చేయడానికి తను కలిగినటువంటి ఆసక్తి, తను కలిగినటువంటి ఆ గొప్ప గొప్ప ఆత్మీయమైనటువంటి అనుభవములు, తను కలిగినటువంటి భక్తి, తను కలిగినటువంటి విధానం, తను కలిగినటువంటి శ్రద్ధ, తను కలిగినటువంటి ఆత్మల భారము మనం చూస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు వారి తర్వాత అంత పరిచర్య తన శిష్యులు కూడా చేయలేదు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు మాత్రమే చేశారు అంత పరిచర్య. దేవునికి స్తోత్రం కలుగును గాక. జైల్లో ఉన్నప్పటికీ ఉత్తరాల ద్వారా పరిచర్య చేసేవాడండి. బాధలో ఉన్నప్పటికీ, శోధనలో ఉన్నప్పటికీ శుభములు తెలియపరుస్తూ పత్రికలు రాస్తూ ఉండేవాడండి. అందుకని అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక గొప్ప పరిచర్య చేసిన వాడుగా ఈ దినాన మనం మాట్లాడుకుంటున్నామండి. ప్రియులారా, దేవుణ్ణి సంతోషపరిచేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉండగలిగితే మనల్ని దేవుడు సంతోషపరచబడును గాక. మన జీవితంలో దేవుడు ఆనందము, సంతోషము, సమాధానము దయచేయును గాక. హల్లెలూయా. మన రక్షణ దుర్గమును బట్టి సంతోష గానము చేయాలండి. మనం ప్రభువుని పాటలు పాడేటప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటే, అక్క మిమ్మల్ని కాదక్క దయచేసి మీరు అనుకునేరు. కొంతమందిని మనం చూస్తూ ఉంటే పాట పాడేటప్పుడు ఏం చేస్తారు, ఆనందం నీలోనే అంటూ ఉంటారు. అంట ఆ పాడేటప్పుడు ఏం చేస్తారు తెలుసా, బాధగా పాడుతూ ఉంటారు. ఆనందం నీలోని ఆధారం అని పాడేమనుకోండి, ఆనందం పొందుకున్నట్టే. మనం ఎగ్జాంపుల్ చెబుతున్నాం. మనం పాట పాడేటప్పుడు ఆ సంతోషం మన హృదయంలో నుంచి రావాలి. కొంతమంది ఇక్కడి నుంచి బయటికి రాకూడదు. కొంతమంది ఉంటారు మేధావులు, ఆట ప్రిపేర్ అయి రావటం లేదు, ఏమి లేదు. ఇక్కడికి వచ్చినాక ఈ పాట పాడడానికి పోతా అని తిప్పుతూ ఉంటారు. అలాంటి వారుగా మనం ఉండడానికి వీల్లేదు. మన రక్షణ దుర్గమును బట్టి సంతోషకరము చేసేవారమై మనము ఉండాలి. దేవుడు మనల్ని రక్షించాడు కనుక ఆయన నామాన్ని కొనియాడాలి, ఆయన నామాన్ని ఘనపరచాలి, ఆయన నామాన్ని స్తుతించాలి. పాట ద్వారా నీ ఆత్మీయమైనటువంటి జీవితమును ప్రభు కొరకు పాట ద్వారా నువ్వు తెలియపరచగలిగితే ఆ పాట ముగించేలోపే నీ కుటుంబం బంధకాలు తొలగించి సంతోషాన్ని దేవుడు దయచేస్తాడండి. హల్లెలూయా. సంతోషంగా ఉండి పాటలు పాడని తెలియపరుస్తూ శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేరు అంటండి. శరీర స్వభావం గలవారు దేవుణ్ణి సంతోషపరచలేదు. శరీర స్వభావం ఏం చేస్తూ ఉంటుంది, కొద్దిగా లేచి నడిచి దువ్విని చూసుకొని దువ్వతా ఉంటుంది. దువ్వి ఎక్కడున్నా ఇంటికి లేకపోతే ఏడికి వెళ్ళిపోతే అప్పుడు కాపుతాడు అన్న దువ్వుతా ఉంటాడు. అంత ముందుకు వెళ్ళి దువ్వటమే, దువ్వకుంది పోవటమే. ఇక ఈ క్రీములు ఉంటాయి, ఇక వేస్తూ ఉంటున్నాయి. ఇక ఈ మధ్య ఆడవాళ్ళు కాదండి, మగవాళ్ళు కూడా ఏం తక్కువ కాదు, మగవాళ్ళు కూడా పెట్టారు బ్యూటీ పార్లర్. మీకు తెలుసా దానికి? తెలుసు అని చెప్తారు గత మేధావి. మగవాళ్ళు కూడా పెట్టారు బ్యూటీ పార్లర్. ఈ మధ్యకాలంలో నేను క్రాప్ చేయించే దగ్గర చాలా తక్కువ డబ్బులు. ఈ మధ్యకాలంలో మా ఫ్రెండ్ కూడా పలాచాడ క్రాప్ చేయించుకున్నప్ప అంటే వెళ్తే క్రాప్ చేస్తాం, డీటాన్ చేస్తాం, ఫేషియల్ చేస్తాం, అన్ని చేస్తాం అని చెప్పి ఎంత అయితే ప్యాకింగ్ అంటే 1699 రూపాయలు అన్నారండి. అవన్నీ మనకేం వద్దులే కానీ ఎంటికలు కట్ చేసి చాలని చెప్పారు. ఎంత ఎంటికలు కట్ చేస్తుంటే 149 రూపాయలు అన్న. ఏసీ వాళ్ళు కూడా ఎక్కడో లేదు, వాళ్ళకి తెలుగు రాదు, మనకి హిందీ రాదు. మనం ఒకలాగా చేయమంటే ఇంకోలాగా వస్తాం. అంటే పరిస్థితులను బట్టి మనం గమనించాల్సిందంటే శరీర స్వభావం మనం కలిగి ఉండే వరంగా ఉండకూడదండి. శరీర స్వభావం మనం కలిగి ఉన్నామా, ప్రభువుని మనం సంతోషపరచలేం. శరీర క్రియల మీద మనం ఆశలు కలిగి ఉన్నామా, ప్రభు చిత్తం మనం నెరవేర్చలేం. కనుక శరీర స్వభావాలు విడిపించబడాలి అంటే శరీరము నల్లగొట్టబడాలి. ఉపవాస దినమును ఆచరించాలి. నీవు ఉపవాస దినమును ఆచరించినప్పుడే నీ శరీరం నీ మాట వింటుంది. నీలో ఉన్నటువంటి ఆత్మ ఒక ఉన్నతమైనటువంటి తలంపులు కలిగి ఉంటుందండి. శరీర సంబంధమైనటువంటి విషయంలో మనం ఆలోచన కలిగి ఉంటే మనం దేవుడికి ఇష్టమైన జీవితం అసలు కలిగి ఉండదు. ఇక్కడ కొత్త పేకల్లాగా దమ్ము బిర్యానీ తిని వచ్చామనుకున్నా, ఉదాహరణకు నేనే తిన్నాను అనుకో, మళ్ళీ ఒక గంట ఎందుకు బాగోదు. దమ్ బిర్యానీ తిని వచ్చాను అనుకో, వాకింగ్ చెప్పాలంటే చెప్పగలనా? ఒకలాంటి తేపులు, నిద్ర మొత్తం వస్తూ ఉంటుంది, 7 పాయింట్లు 3 పాయింట్లు అయిపోతాయి. అవునా? ప్రియులు, మనం గమనించాల్సింది అంటే శరీరాన్ని మనం నలగొట్టడానికి ప్రయత్నము చేయాలి. అదేవిధంగా సంతోషముతో ప్రార్థన చేయాలండి. మనందరికీ తెలుసుగా, సంతోషముతో ప్రార్థించేటువంటి వారంగా మనం ఉండగలిగితే దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితం దేవుడు మనకు దయచేయను గాక. హల్లెలూయా. 6వ పాయింట్ మనం చూస్తే ప్రార్థనలో పోరాడాలి.
గొడవలో కదండు పోరాడదు, నేల కాడ, రేషన్ కాడ, లేకపోతే ఉల్లిపాయల బండి కాడ కాదు పోరాడేది, ప్రార్థనలో పోరాడాలి. చూద్దాం మాట కొలస్సీలకు రాసిన పత్రిక, కొలస్సీలకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. మీలో ఒకడును క్రీస్తు యేసు దాసుడనైన ఎపఫ్రా మీకు వందనములు చెప్పుచున్నాడు. మీరు సంపూర్ణులను ప్రతి విషయములో దేవుని చిత్తమును గూర్చి సంపూర్ణాత్మ నిశ్చయత గలవారమై నిలకడగా ఉండమని ఇతడెల్లప్పుడూ మీ కొరకు తన ప్రార్థనలో పోరాడుచున్నాడు. హల్లెలూయా. ఎందులో పోరాడాలి? మనం ప్రార్థనలో పోరాడటం దేవుడికి ఇష్టం. మనం ప్రభువుకి విన్నవించుకుంటే ప్రభు మన పక్షాన కార్యాలు చేయాలని ఇంత ఓపికతో దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన చెవులు ఎక్కి ఉన్నాడు, మనం మాట్లాడలేకపోతున్నాం. ప్రియులారా, ప్రార్థన చేయలేని వారు ఎవరైనా కనుక విరిగి నలిగిన మనసుతో ప్రార్థన చేయండి. మీరు ప్రభువుని వేడుకొనక ముందే ప్రభువు మీ పక్షాన కార్యము చేయను గాక. హల్లెలూయా. ఎందుకంటే ఆయన నశించిపోయే వారిని ఆయన మార్గాల్లో తిప్పడానికి ఆశ కలిగి ఉన్నాడు. హల్లెలూయా. నశించిన దాన్ని వెతికి రక్షించిన మనుష్య కుమారుడు లోకానికి వచ్చినాడు. కనుక మనం ఏం చేయాలంటే ప్రార్థనలో పోరాడాలి. యాకోబోలే ప్రభుతో పెరుగులాడే అనుభవం మనం కలిగి ఉండాలి. నీవు నన్ను ఆశీర్వదిస్తే కానీ నేను ఎక్కడి నుంచి పోనని ఒక రాత్రి అంతా ప్రభుతో పెరుగులాడేటండి. ఈనాడు ప్రార్థన ఓన్లీ ప్రేయర్ పెట్టుకుందాం రాండమ్ అంటే మీరుంటారండి, మిమ్మల్ని గురించి కాదు. అయ్యగారు 7 నుంచి 9 క్లోజ్ చేసుకుందామా అమ్మా, కనీసం 12 గంటలు దాటాలమ్మా అంటే, అయ్యో పొద్దునే పని ఉందండి నాకు. ఆ పని జరగాలంటే నువ్వు ప్రభు పని చేయాలిగా, అవునా కదా? ఇక్కడ లింక్ చూస్తా ఉంటే దేవుడు భలే గొప్ప కార్యాలు మన పక్షాన చేస్తూ ఉంటాడు. మనం ప్రభు పని చేయడానికి ప్రయాసపడితే మన పని ప్రభువు చేస్తాడు. నా యొక్క ఆత్మీయ బలం అదే. నేను దేవుడు పని చేయడానికి ముందుకు వెళ్తా ఉంటే దేవుడు నాకు ఏది కరెక్ట్గా సులువుగా ఆయన చక్కగా క్రమముగా జరిగించాలో అది నేను ఊహించనిదిగా ప్రభువు జరిగిస్తూ వస్తున్నానండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. ఇందాక ఇంటికాడ నుంచి డ్యూటీకి బయలుదేరి వెళ్తున్నాను. కరెక్ట్గా మా ఇంటికాడ నుంచి చైతన్య స్కూల్ దాటి కొద్దిగా ముందుకెళ్ళే సందర్భంలో ఒక కుర్రోడు బొమ్మను అవుతున్నాడు, సన్నగా బండేసుకొని స్పీడ్గా వస్తా నాకంటే ముందు కొద్దిగా అక్కడ ఒక 50 అడుగుల దూరంలో బండి జారి పడిపోయింది. పడిపోయి స్కూటీ నేను ఫోన్ మాట్లాడుతాను, అట్లా జేబులో స్పీకర్ ఆన్ చేసి మన దగ్గరికి వస్తాడు కదా రబ్బు నాన్న మాట్లాడుతుంటే ఆయనతో మాట్లాడితే మా ఊరు డ్రైవింగ్ చేసుకుంటా వెళ్తున్నా. అక్కడి నుంచి పడ్డ బండి సర్రమని నా వైపు తిరిగి రెప్పపాట్లు పక్క కట్ట వెళ్ళిపోయి అటు ముందుకు వెళ్ళిపోయి పడిపోయిందండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. భయంకరమైన ప్రమాదం ఇంకంతే. ఆ బండి వచ్చి డైరెక్ట్గా నాకు తగిలితే నా కాలు ఫ్రాక్చర్ అయిపోయింది, అందులో డౌటే లేదు. వెంటనే అన్నమాట, దేవా నీకు స్తోత్రమయ్యా అన్నానండి. దేవుని కొద్ది నిమిషాలు స్తుతించాను. తండ్రి నువ్వు ఈ ప్రమాదం నా యొద్దకు రాకుండా నువ్వు తప్పించావు తండ్రి. సరే పడ్డవాడికి ఏమైనా దెబ్బలు తగిలియా? టక్కలు వేసాడు, సన్నగా ఉన్నాడుగా, టక్కలు వేసాడు, దులుపుకున్నాడు, బండి లేపుకుంటున్నాడు, చూసుకుంటున్నాడండి. మళ్ళీ స్తోత్రం, ప్రభు ఆ బిడ్డను నీవు రక్షించావు తండ్రి, నీకు స్తోత్రం. కొన్ని సందర్భాల్లో అపాయం మనకు ఎట్టొచ్చు తెలుసా? మనం మంచి మార్గంలో వెళ్తున్నా కానీ ఆ అపవాది మనకు ఎదురుగా వచ్చేస్తాడు, ఇంకంతే ఆటోమేటిక్గా. కానీ మనము చేసిన ప్రార్థన, మీరు చేసిన ప్రార్థన, నేను చేసిన ప్రార్థన, అమ్మగారు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు. ప్రమాదం నుంచి దేవుడు తప్పించాడు. వాస్తవానికి అయితే నేను ఏదో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఉంటే మీరు నా కోసం రావాలి, అంతేగా. ఆ 70-80 స్పీడ్లో బండి వాన పడిపోయి జారిపోతా ఉంది. 70-80 స్పీడ్లో స్కూటర్ వేసుకుని వచ్చి డిస్క్ బ్రేక్ కొట్టగానే ఒక్కసారిగా జారి ఆ బొమ్మని వెళ్ళిపోయాడు బండి పక్క నుంచి.
మళ్ళీ నేను బండి ఆపి మళ్ళీ నా బండి దగ్గర పడింది అనుకుంటానండి. ఆపి చూసి మాట్లాడి ఇంకా మాట్లాడే టైంలో నేను వెళ్ళిపోతా దేవానికి స్తోత్రాన్ని ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయానండి. కనుక ప్రభు పక్షాన మనం ప్రార్థించే వారం అంటే మన పక్షాన దేవుడు కాపుదల దయచేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సువార్త విశ్వాస పక్షంలో పోరాడుచు ప్రార్థించే వారమే మనము ఉండాలండి. ఈ ప్రార్థన జీవితం మనం ఎంత ఎక్కువ చేస్తూ ఉంటామో అంత పరిశుద్ధత దేవుడు మనకి దయచేస్తాడు. ప్రార్థన జీవితం ఎంత తక్కువ చేస్తామో అంత విశ్వాసం మనం కలిగి ఉంటామండి. మనకు ప్రార్థన ఎక్కువ చేయాలా తక్కువ చేయాలా? మనకు సమయం దొరికినప్పుడు ప్రార్థించాలి. ఎల్లప్పుడూ ప్రార్థించే వారమై ఉండాలి. ఎడతెగక ప్రార్థించే వారమై మనం ఉండాలి. మెలుగు కలిగి ప్రార్థన జీవితం మనం కలిగి ఉంటే ప్రభు ప్రార్థన మన ప్రార్థన విని మన పక్షాన కార్యం జరిగిస్తాడండి. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈ ప్రార్థనా శక్తిని బట్టి కుటుంబాలు మార్చబడ్డాయి. ఈ ప్రార్థనా శక్తిని బట్టి శత్రువు మిత్రులుగా మార్చబడతారు. ఈ ప్రార్థనలో ఉన్నటువంటి శక్తి ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను ఒక ఆయనకి ఇష్టమైనటువంటి ఒక భక్తి కలిగినటువంటి విశ్వాసిగా లేకపోతే ఒక భక్తి కలిగినటువంటి వాడిగా పరిశుద్ధాత్ముడు నిన్ను బలపరచును గాక. హల్లెలూయా. 7వ పాయింట్ చివరి పాయింట్ చూద్దామండి. నిర్దోష మార్గమందు నడవాలి. మన నడవడిక ఎట్టుండాలంటే నిర్దోషంగా ఉండాలి. మన నడవడిక ప్రాముఖ్యంగా దేవుడితో నడిచే వారమే మనం ఉండాలి. నడుతున్నాం దేవుడితో. పండగ రోజు కొంతమంది ఉంటారు మేధావులు, వాళ్ళు చేసే పని తెలుసా? క్రిస్మస్ పండుగ రోజు కనపడతారు దేవుడి సన్నిధిలో, మళ్ళీ జనవరి 1 రోజు కనపడతారు దేవుడి సన్నిధిలో. ఇక సంవత్సరం అంతా ఇక లేదు. ఇక అదే ప్రార్థనకి నాకు ఎందుకు ప్రార్థన, నేను బాగోలేదు ప్రార్థనకి, మా ఏ పోతున్నాడు, మా అమ్మ పోతుంది, మా అక్కయ్య పోతుంది, మా చెల్లి పోతుంది, నాకు చాలు. అవునా కదా? అట్లా ఉండడానికి వీలు లేదు. కీర్తనలు 101వ కీర్తన 101. నిర్దోష మార్గమందు నడిచేటువంటి వారంగా మనం ఉండాలి. కీర్తనలు 101వ కీర్తన 6వ వచనం చదువుకున్నామండి. నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడుచువారు నాకు పరిచారకులవుతురండి. హల్లెలూయా. మనం ఇప్పుడు ఏ మార్గాల్లో నడవాలి? నిర్దోష మార్గాల్లో నడవాలండి. మనలో ఒక భక్తి కలిగి, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి నడిచేటువంటి వారమై మనం ఉండాలి. పిల్లరా, మనల్ని దేవుడు చూస్తూ ఉన్నప్పుడు మన మార్గాలు ఎలా ఉన్నాయో, మన తలంపులు ఎలా ఉన్నాయో, మన క్రియలు ఎలా ఉన్నాయో, మన హృదయ ఆలోచన ఎలా ఉన్నాయో సమస్తము దేవుడు గమనిస్తూనే ఉంటారు. అయితే దేవునికి ఇష్టమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలంటే నిర్దోషమైనటువంటి మార్గంలో మనం నడవాలంటే నీలో ఏ డాలైనను, ఏ మచ్చైనను, ఏ కలంకమైనను లేకుండా నీవు ప్రభువుకి ఇష్టమైనటువంటి పరిశుద్ధత కలిగి ఉండేటువంటి జీవితం నువ్వు తప్పకుండా కలిగి ఉండాలండి. ప్రభువా 10 ఆజ్ఞలు 9 ఆజ్ఞలు నేను చేస్తున్నాగా, ఒక్క ఆజ్ఞ వదిలేయంటే కుదరదు. 10 ఆజ్ఞలు తూచే తప్పకుండా పాటించాల్సిందే. ప్రాముఖ్యంగా మన యొక్క జీవితం ఎలా ఉండాలంటే సుంకరి వలె ఉండాలండి. పరిసైడ్లాగా ప్రభు నా ఓడేగా, నాకు తెలుసుగా, నేను ఉపవాసం ఉంటున్నాగా, నేను దశభాగెత్తనం అన్నది పక్కన పెట్టాలి. సుంకరి వలె తగ్గింపు జీవితం కలిగి, ప్రార్థనా జీవితం కలిగి, నిందారహితమైనటువంటి జీవితం మనం కలిగి ఉండగలిగితే అట్టి వారి పక్షాన దేవుడు గొప్ప మేలులు జరిగించును గాక. హల్లెలూయా. నిర్దోష మార్గమున వివేకంతో ప్రవర్తించే వారుగా మనం ఉండాలి. దోషులను తీర్పు తీర్చకపోదురు. యేసుక్రీస్తు ప్రభు వారి నిర్దోషి, దోషము లేనివాడై ఉన్నాడు. ఆయన నిర్దోష కాదా? దేవుడు నిర్దోష, ఏ దోషము లేదు, ఏ పాపము లేదు, ఏ మచ్చ ఆయన లేకపోయినప్పటికీ ఆయన మనందరి కొరకు తనకు తాను ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. తనకు తాను నిందించబడ్డాడు. తనంతట తాను నిందలు అవమానాలు పొంది ఉన్నాడు. హల్లెలూయా. అంతదాకెందుకు పరిచయం చేస్తున్నప్పుడు ఇస్కరియోతు యోధ తనని అమ్మి వేస్తానని తెలుసా? తెలియదు. దేవుడికి తెలుసు. ఆ మాట శిష్యులందరితో ఉన్నప్పుడు తెలియపరిచి ఉన్నాడు. కనుక దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు కనుక మన జీవితం కూడా దేవుడు గమనిస్తున్నాడు కనుక ఇక నుంచి దేవుని యొక్క కబంధ హస్తాల్లోకి మనం వద్దామండి. దేవుని యొక్క కాపుదల్లో మనం ఉందాం. ఆయన ఉన్నతమైనటువంటి చిత్తము నెరవేరుద్దాం. దేవుని ద్వారా సంతోషాన్ని పొందుకుందాం. ప్రార్థనలో పోరాడదాం.
నిర్దోష మార్గం ముందు నడుద్దాం, వివేకము కలిగి ప్రవర్తిద్దాం, నీతిమంతులుగా ఉందాం, నమ్మకస్తులుగా జీవిద్దాం. అట్టి కృప పరిశుద్ధాత్ముడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. దేవుడి మాటలన్నిటినీ మన వినికిడిలో ఆశీర్వదించి దీవించును గాక. ఆమె కొద్ది నిమిషాలు ప్రార్థన చేసుకున్నాం. ఒక్కసారి నీ మార్గాలు ఎలా ఉన్నాయి, నీ ఆలోచన ఎలా ఉంది, నీ భక్తి ఎలా ఉన్నది ఒకసారి ప్రార్థన చేసుకున్నాం. చిన్నపిల్లలేమి పెద్దలేమి అందరూ ప్రార్థనలో ఏకీపించాలి. ప్రార్థన చేసుకున్నాం, అందరూ ప్రార్థనలో ఏకీపించాలి, ప్రార్థనలోకి రావాలి అందరూ. ఇదిగో ఈరోజు దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలు, ఇదిగో నీతో దేవుడు సూటిగా మాట్లాడి ఉన్నాడు ఈ దినమున. ఇదిగో నీవు ఎలా ఉండాలని దేవుడు తెలియపరుచుకున్నాడు కనుక వివేకము కలిగి ప్రవర్తిస్తున్నావా ఒక్కసారి సరి చేసుకోవాలి ప్రియులారా. ఇదిగో యోనాతాను వివేకము కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలు చాలా మంది వివేకము కలిగి చక్కగా ప్రవర్తించి ఉన్నారు. నీ యొక్క జ్ఞానము ఏ రీతిగా ఉందో పరిశీలన చేసుకొని ఇక నుంచైనా దేవుడిచ్చే జ్ఞానమును గనక నీవు పొందుకొనగలిగితే నీ కుటుంబము సరి చేయబడుతుంది, నీ జీవితాలు మార్చబడతాయి. నీకున్నటువంటి ప్రతి బంధకాలను నా దేవుడు తొలగించి ఒక చక్కని ఆలోచన నీకు దయచేసి ఆయన ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం పొందుకునేటువంటి గొప్ప దేవుడు దయచేయబోతున్నాడు. ఇదిగో నీవు నీతిమంతుడిగా ఉండాలని తెలియపరుచున్నాడు. ఆ నీతి నువ్వు కలిగి ఉంటున్నావా లేదా పరిశీలన చేసుకుని అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించాలి. పిల్లలేమి పెద్దలేమి అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపించాలి. ఇదిగో నీతిమంతుడిగా దేవుడు ఉండాలని తెలియపరిచారు. నీతిమంతుల ఫలముతో నింపబడి ఉండాలి. ఇదిగో నీతి కొరకు ఆకలి తప్పుడు గలవారమై ఉండాలని దేవుడు తెలియపరుచున్నారు కనుక ఆ నీతి కలిగి మనము జీవించగలిగితే నీతిమంతుడైన మన దేవుని యొక్క కుమారుడిగా కుమార్తెలుగా మనం ఎన్నిక చేయబడతాం. తద్వారా మనకి రేపటిని గురించి చింత బాధ ఆలోచన లేకుండా మనకు కావాల్సిన సమస్తము పరిశుద్ధాత్ముడు మనకు దయచేసేటువంటి ఆ నీతి మనం పొందుకోవాలి. మూడవదిగా నమ్మకస్తులుగా జీవించాలండి. నమ్మకమైనటువంటి జీవితం మనం కలిగి ఉండాలి. నమ్మదగిన దేవుడు మన పక్షాన ఎన్నో కార్యాలు చేసి ఉన్నాడు. ఎన్నో సాక్ష్యకరమైనటువంటి జీవితం మన యొక్క జీవితంలో ఎన్నో సాక్ష్యాలు చెప్పుకున్నటువంటి గొప్ప గొప్ప మేలు చేసి ఉన్నాడు. ఆ నమ్మకాన్ని మనం కలిగి ఉంటున్నామా పరిశీలన చేసుకున్నాం ప్రియులరా. ఇదిగో దేవుని చిత్తము జరిగించాలి. ఇదిగో నీ చిత్తము జరిగించడానికి ఎంత ఆశ కలిగి ఉంటావో, ఏదైనా తినాలంటే పెద్దలాడి వెళ్ళిపోయి తినాలని, ఏదైనా ప్రయాణం వెళ్ళాలంటే ఇదిగో ట్రైన్ ఎక్కడానికి ఫ్లైట్ ఎక్కడానికి ఎలాగైతే తొందరపాటు కలిగి ఉంటామో దేవుని చిత్తము జరిగించడానికి నీవు సిద్ధపాటు కలిగి ఉండగలిగితే నీ చిత్తమంతా కూడా యావత్తు ప్రభువు జరిగించును గాక. ఇదిగో దేవునినే సంతోషపరిచేటువంటి భక్తి మనం కలిగి ఉండాలండి. ఇదిగో నీ యొక్క జీవితం, వ్యక్తిగత జీవితం దేవుణ్ణి సంతోషపరిచేటువంటి జీవితాన్ని కలిగి ఉంటే ఆ జీవితాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. ఆ గొప్ప భక్తిని దేవుడు కోరుకుంటున్నాడు కనుక ఎవరిని సంతోషపరుస్తున్నా ఒకసారి పరిశీలన చేసుకొని ఇక నుంచి నా ప్రభువుని సంతోషపరిచేటువంటి ఆ భక్తి మనం కలిగి ఉండాలని దేవుడు తెలియపరుచున్నాడు. ఇదిగో ప్రార్థనలో పోరాడాలి. ఇదిగో మనకు సంబంధించిన అనేక పనులు చేసుకోవడానికి ఎంతో సమయం ఉంటుంది, కానీ ప్రార్థించడానికి మనకి కొంతమందికి సమయం దొరకదు. ఇదిగో ప్రార్థించేటువంటి మనస్సు మనం కలిగి ఉంటే, ప్రార్థించేటువంటి ఆ యొక్క నడిపింపు మనం కలిగి ఉంటే ప్రభు మనతో సహవాసం చేస్తాడు. ప్రభు మనతో సహవాసం చేస్తే ఆ జీవితము మాటలతో చెప్పలేని ఎంతో ఆనందకరమైనటువంటి జీవితం పరిశుద్ధాత్మ మనకు దయచేస్తాడు. కనుక వ్యక్తిగతంగా ప్రార్థనలో పోరాడే అనుభవం, ప్రార్థనలో పెరుగులాడే అనుభవం, ప్రార్థనా శక్తిని పొందుకునే అనుభవం మనం కలిగి ఉందామండి. చివరిగా నిర్దోష మార్గం అందు మనం నడవాలండి. ఏ మార్గాల్లో మనం నడుస్తున్నామో, ఏ ఆలోచనలో మనం నడుస్తున్నామో, ఏ క్రియల ద్వారా మనం నడవడక కలిగి ఉంటున్నామో ఇక నుంచైనా నీ ఆలోచన పక్కన పెట్టి ప్రభువా ఇదిగో నీ చేయి పట్టుకొని నేను నడుస్తానని ప్రభు చేయి పట్టుకోగలిగితే, అదిగో ఆయన చేయి చాపి ఉన్నాడు, ఆయన చేయి నీవు పట్టుకొని నడవగలిగితే నీ జీవితమే ఒక ఉన్నతమైనటువంటి నడిపింపు దేవుడు దయచేయబోతున్నాడు. నీ జీవితంలో ఒక గొప్ప కార్యము దేవుడు చేయబోతున్నాడు కనుక ఇదిగో ఆయన చిత్తమైనటువంటి ఆశలు, ఆలోచనలు, తలంపులు మనం కలిగి ఉందాం. ఈ లోకంలో మానవుని జీవితం నిమిషం మాత్రం ఉండేది, నీటి మీద బుడగ లాంటిది, కొంతసేపు కనబడే అంతులనే మాయమయ్యే ఆవిరి వంటి ఈ జీవితాన్ని మనం లక్ష్యం చేయకుండా ప్రభు చిత్తాన్ని జరిగించాలని, ప్రభుని ప్రార్థించాలని, నిర్దోషమైన మార్గాలు మనం జీవించాలని ప్రభుతో ప్రార్థనలు పెరుగులాడే ఆ జీవితం మనం కలిగి ఉంటే ప్రభుకి ఇష్టమైన వారుగా ఉంటాం. ప్రభువునే సంతోషపరిచేటువంటి జీవితం మనం కలిగి ఉంటే మన కుటుంబంలో సంతోషం దేవుడు దయచేస్తాడు, మన పరిచర్యలో దేవుడు సంతోషాన్ని దయచేస్తాడు, మన అనుకున్న వారి యొక్క
విషయంలో దేవుడు సంతోషాన్ని దయచేస్తాడు. నువ్వు ఏ ప్రాంతంలో అయితే నీ పాదము పెడతావో అక్కడ ఉన్నటువంటి బంధకాలు దేవుడు తొలగించి సంతోషాన్ని వారికి దేవుడు దయచేస్తాడు. అట్టి గొప్ప పరిశుద్ధాత్మ శక్తి దేవుడు నీకు అనుగ్రహించుగాక. తండ్రి, ఇదిగో మందరితో మీరు ముచ్చటించినటువంటి మాటలు ఎంతో విలువైన మాటలు మాతో మాట్లాడి ఉన్నారు. నీ వాక్యానికి లోబడి, నీ వాక్యానికి కట్టుబడి, నీ వాక్యపు వెలుగులో మేమందరము నాయన తండ్రి వెలిగించబడటానికి మీరు కృప దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. గడిచిన దినాలన్నింటిలో మీ ఉచితమైన కృపచేత మమ్మల్ని మీరు కాపాడారు, పోషించారు, బలపరిచారు, స్థిరపరిచారు, సహాయం చేసినందుకు స్తోత్రాలు ప్రభా. ఈ దినమున ఈ బిడ్డలో ప్రార్థనలో ఏ విషయాలైతే మీ యొద్ద మనవించుకున్నారో వాటన్నిటికీ మీరు ప్రతిఫలము దయచేయుదురుగాక. నీ బిడ్డల పక్షాన మీరు తోడుగా ఉండుదురుగాక. నీ బిడ్డల జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి నూతన కార్యము చేయుదురుగాక. ఇదిగో తండ్రి, నీ బిడ్డలందరినీ కాచి కాపాడండి, మీ కొడుకు జ్ఞాపకం చేసుకోండి. ప్రాముఖ్యంగా ప్రభా జయమ్మ గారికి నాయన తండ్రి మీరు స్వస్థతను దయచేసినందుకు స్తోత్రాలు తండ్రి. ఆ పిల్ల తండ్రి నీ బిడ్డ హృదయ సంబంధమైన బాధ ఉన్నప్పటికీ, హృదయంలో గుండెల్లో నిప్పు ఉన్నప్పటికీ నాయన ప్రభా అలాగే పండుకొని ఉండకుండా ప్రభు సన్నిధికి నేను వెళ్తే ప్రభు నన్ను స్వస్థపరుస్తానని నమ్మకంతో నీ బిడ్డ నీ సన్నిధికి వచ్చింది. నీ బిడ్డని మీరు స్వస్థపరచుదురు గాక. నీ బిడ్డకి మీరు మంచి ఆరోగ్యము దయచేయుదురు గాక. నీ బిడ్డని మీరు అధికాల నుంచి నడినెత్తి వరకు మీ గాయపడిన హస్తములతో ఇప్పుడే ముట్టి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించుదురు గాక, స్వస్థపరచుదురు గాక. డాక్టర్లకు డాక్టర్లు, పరమ డాక్టర్ అయిన మా దేవా, నీ బిడ్డని మీరు స్వస్థపరిచినందుకు స్తోత్రాలు తండ్రి, బలపరిచినందుకు స్తోత్రాలు ప్రభా, నీ ఉన్నతమైన కృపతో కాపాడినందుకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో ఈ మందిరం చుట్టూ ఉన్నటువంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి. శ్రీదేవ బిడ్డల కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని మధు బిడ్డను కూడా స్వస్థపరచండి, మంచి ఆరోగ్యం దయచేయండి. తన యజమాని చేస్తున్నటువంటి పనిలో మీరు సహాయం దయచేయండి తండ్రి. ఇదిగో పండు లక్ష్మిని బట్టి వారిని ప్రేమించిన ముగ్గురు బిడ్డలు సన్నిధిలో ఉన్నారు ప్రభా. ఆ బిడ్డల చదువులో జ్ఞానంలో మీరు సహాయం దయచేయండి. ఇదిగో తండ్రి వారికి ఉన్నటువంటి సమస్యలు తొలగించండి, ఆర్థిక ఇబ్బందులు తొలగించండి, అవమానములు తొలగించండి. మీ యొక్క ఉన్నతమైనటువంటి తండ్రి కృపతో నీ బిడ్డలను బలపరిచి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. మా గృహం పక్కన ఉన్నటువంటి ముగ్గురు బిడ్డలను బట్టి, ఆ తల్లిని బట్టి ప్రార్థిస్తున్నాం, వారి కుటుంబం పక్కన వారిని బట్టి ప్రార్థిస్తున్నాం, ఈ ప్రాంత వాసులందరిని బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశ్రయించండి, మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రపంచంలో ప్రతి బిడ్డని మీరే కాచి కాపాడి బలపరిచి నడిపించి స్థిరపరచమని ఈ ప్రార్థన అంతటిని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శక్తివంతమైన ప్రశస్తమైన నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా తండ్రి, ఆమేన్. పరలోక ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన అనుదిన ఆహారం నేను మాకు దయచేయండి. మా రుణస్తులను మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించు, మమ్మల్ని శోధనలోకి తేక దుష్టు నుంచి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము తోడై ఉన్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము ఈ ప్రాంతంలో కూడి ఉన్న బిడ్డలకును, ప్రార్థన చేసిన బిడ్డలకును, ఈ ప్రాంత బిడ్డలకును, సార్వత్రిక సంఘములకును ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము దేవుడు తోడై ఉండి ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 ఆమేన్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి ఉన్నతమైన కృప మనందరికీ తోడై ఉండను గాక. ఆమేన్. మీ అందరికీ మరొకసారి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.